పాఠం తెలుగు జానపద గేయాలు అనే పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం ఏమిటమ్మా అంటే మన సంస్కృతిని గురించి చెప్పడమే ఇందులో ఇతివృత్తంగా మనము చెప్పుకోవాలి. ఇతివృత్తం ఏమిటంటే సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. వ్యాసం అంటే ఏమిటంటే ఏదైనా ఒక అంశాన్ని వివరించి చెప్పడాన్నే వ్యాసము అని చెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరగాలిగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాసాన్ని ఉపన్యాసం అన్నదెవరు, తర్వాత వ్యాసాన్ని సంగ్రహం అన్నదెవరు, ప్రమేయం అన్నదెవరు, ఈ అంశాలన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మరలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, తెలుగు జానపద సాహిత్యం అంటానే గుర్తొచ్చేటువంటి వ్యక్తి బిరుదురాజ్ రామరాజ్. ఈయన వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు అనే గ్రామంలో జన్మించారు. ఏ జిల్లాకు సంబంధించిన వారు? వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామంలో జన్మించారు. ఈయన కవి, పరిశోధకులు మరియు అనువాద రచయిత మరియు సంపాదకులు. కవి, పరిశోధకులు, అనువాద రచయిత, సంపాదకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా మరియు డీన్గా ఈయన పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలుగు శాఖ అధ్యక్షుడిగా మరియు డీన్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే బిరుదురాజు రామరాజ్. బిరుదురాజు రామరాజ్ అనేటువంటి ఆయన వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరులో జన్మించడం జరిగింది. కవి మరియు పరిశోధకుడు మరియు అనువాద రచయిత. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా డీన్గా పనిచేయడం అనేటువంటి జరిగింది. ఈయన రాసినటువంటి పరిశోధన గ్రంథం తెలుగు జానపద గేయ సాహిత్యం. తెలుగు జానపద గేయ సాహిత్యం అనే పరిశోధన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ బిరుదురాజు రామరాజుగా మనం చెప్పాలి. తెలుగు జానపద గేయ సాహిత్య పితామహుడిగా ఈయనను పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. తెలుగు జానపద గేయ సాహిత్య పితామహుడు. ఈయన రాసినటువంటి రచనలు చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగునబడిన మాణిక్యాలు, తర్వాత వచ్చింది ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణము, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు అనేటువంటి రచనలు చేశారు. ఆంధ్ర యోగులు, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగునబడిన మాణిక్యాలు. మరుగునబడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు ఎవరంటే ఆంధ్ర యోగులు. ఆంధ్ర యోగులు అంటే గుర్తుపెట్టుకోవడానికి. మరుగునబడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు ఎవరంటే ఆంధ్ర యోగులు. ఈయన తెలుగు ఉర్దూ నిఘంటువు రాశారు, తెలుగు జానపద రామాయణం రాశారు, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు, తెలుగు జానపద గేయ సాహిత్యం అనే పరిశోధన గ్రంథాన్ని ఈయన రాశారు. బిరుదురాజు రామరాజు రాసిన పరిశోధన గ్రంథమేది? తెలుగు జానపద గేయ సాహిత్యం. ఈయన రాసిన రచనలేవి అని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పిన సూత్రము? చరిత్రకెక్కని చరితార్థులు, మరుగునబడిన మాణిక్యాలు, ఆంధ్ర యోగులు, తెలుగు ఉర్దూ నిఘంటువు, తెలుగు ఉర్దూ నిఘంటువు, తర్వాత తెలుగు జానపద రామాయణము, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు అనేటువంటివి ఈయన రాయడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని తెలుగు శాఖ అధ్యక్షుడిగా మరియు డీన్గా పనిచేయడం అనేటువంటిది జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏ జిల్లాకు సంబంధించిన వారు అంటే వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. మనకు ఈ జానపద సాహిత్యము అనేటువంటిది ప్రధానంగా గేయాల రూపంలో మనకు కనిపిస్తుంది. జానపద సాహిత్యం అంటానే మనకు గుర్తొచ్చేటువంటివి గేయాలు. ఆ జానపద గేయాలు అనేటువంటివి ఆ కాలం నాటి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలను తెలియచేయడం జరుగుతుంది, సంస్కృతిని కూడా తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జానపద గేయాలు అనేటువంటివి చాలా ప్రాచీనమైనటువంటివి. అనామక కర్తృత్వము. అనామక కర్తృత్వం అంటే ఎవరు రాశారో తెలియదు,
ఎవరు రాశారో తెలియదు, అప్రయత్నంగా వెలువడడం అనేటువంటి జరుగుతుంది. అంటే ప్రజల యొక్క నోళ్ళలో నుండి అప్రయత్నంగా వెలువడినటువంటి గేయాలే ఈ జానపద గేయాలుగా మనము చెప్పుకోవడం అనేటువంటి జరగాలి. ప్రజల యొక్క నోళ్ళలో నుండి అప్రయత్నంగా వెలువడడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి దీనిని ఎవరు రాశారు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పలేము. దాన్నే అనామక కర్తృత్వం అంటారు. అంటే జానపద గేయాలకు ఉండేటువంటి లక్షణాలలో అప్రయత్నం అనేది ఒకటైతే రెండవది అనామక కర్తృత్వంగా చెప్పడం అనేటువంటిది జరగాలిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే ఇవి జానపద గేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి. అందువలన మతపరమైనటువంటి ఉద్యమాల గురించి, వీర కృత్యాల గురించి, మహాపురుషుల యొక్క గాథల గురించి ఇందులో చెప్పబడడం అనేటువంటిది జరుగుతుంది. తెలుగు వారి యొక్క దైనందిక జీవిత విశేషాలు కూడా ఈ యొక్క గేయాలలో మనకు కనిపిస్తాయి. అటువంటి గేయాలలో ఈ జానపద గేయాలలో మొదట పేర్కొనదగినటువంటి గేయాలు పౌరాణిక గేయాలు. పౌరాణిక గేయము అంటే ఏమిటి? పౌరాణిక గేయము అంటే ఏమిటి అంటే పురాణాలకు సంబంధించినటువంటి కథలను గేయ రూపంలో శిష్టేతరులు అర్థం చేసుకునేటువంటి విధముగా, వారు సక్రమమైనటువంటి జీవనాన్ని కొనసాగించే విధముగా తోడ్పడేటువంటివే పౌరాణిక గేయాలుగా మనం గుర్తుపెట్టుకోవడం జరగాలి. అంటే శిష్ట సాహిత్యంలో మాదిరి ఈ జానపద సాహిత్యంలో కూడా పురాణ ఇతిహాసాల నుంచి, వేటి నుంచి? పురాణ ఇతిహాసాల నుంచి కథా వస్తువు అనేటువంటివి స్వీకరించి మనకు గేయాలనేటువంటివి కన్నా రాసినట్లయితే వాటినే పౌరాణిక గేయాలు అని చెప్పి చెప్తారు, పౌరాణిక గాథలు అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పౌరాణిక గాథలపైనే మన గ్రామీణులు గొప్ప భక్తి, ప్రేమాభిమానాలను చూపడము జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే పామరులు ఈ జానపద గేయాల ద్వారా, అంటే ఈ యొక్క ఇతిహాస పురాణాలకు సంబంధించినటువంటి కథలను ఈ గేయాల ద్వారా వారు గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. వారికి ఉపదేశం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే రామాయణ, భారత, భాగవత పురాణాలలో వారి వారి అభిష్టానుకూలంగా రూపుధరించాయి. శిష్ట సాహిత్యంలో మాదిరే ఇతర గాథల కంటే రామాయణ సంబంధమైన జానపద గాథలే ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకు ఈ గేయాలలో, ఈ పౌరాణిక గేయాలలో ఎక్కువగా ఏ రకమైన గేయాలు ఉన్నాయంటే రామాయణ సంబంధమైనటువంటి జానపద గేయాలే అధికంగా ఉండడం జరిగింది. చూడండి అసలు పౌరాణిక గేయం అంటే ఏమిటి? పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి కథలను జానపదులు అర్థం చేసుకునేటువంటి విధముగా, తర్వాత వచ్చింది వారికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి విధముగా లయబద్ధంగా పాడుకోవడానికి వీలైనటువంటి గేయాలనే ఈ జానపద గేయ సాహిత్యంలో పౌరాణిక గేయాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ పౌరాణిక గేయాలలో ఎక్కువగా రామాయణానికి సంబంధించిన జానపద గేయగాథలే అధికంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి శాంత కళ్యాణము కావచ్చు, పుత్రకామేష్టి కావచ్చు, శ్రీరాముల ఉగ్గుపాట కావచ్చు, రాఘవ కళ్యాణం కావచ్చు, రాముల వారి అలక కావచ్చు, సుగ్రీవ విజయం కావచ్చు, అంగద రాయబారం కావచ్చు, లక్ష్మణ మూర్ఛ కావచ్చు, లంకా యాగము కావచ్చు, శ్రీరామ పట్టాభిషేకం కావచ్చు, ఊర్మిళాదేవి నిద్ర కావచ్చు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవమ్మా అని గాన చూసినట్లయితే ఇవన్నీ కూడా రామాయణానికి సంబంధించినటువంటివే. ఇవన్నీ కూడా రామాయణానికి సంబంధించినటువంటి అంశాలుగానే మనము చెప్పుకోవడం జరగాలి. అంటే రామాయణ సంబంధమైనటువంటి అంశాలుగా వీటన్నింటినీ మనము గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరగాలి. ఇవన్నీ కూడా పౌరాణికమైనటువంటి గేయాలే. తెలుగువారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం, సీత పుట్టుక, సీత కళ్యాణము, సీతను అత్తగారింటికి అంపుట, సీత సమర్థ, సీత శుభగోష్ఠి, సీత గడియ, సీత వామనగుంటలు, సీతమ్మ వారి అలక, ఇవన్నీ కూడా
దేనికి సంబంధించినటువంటివి? పౌరాణిక గేయాలు. చూడండమ్మా, రామాయణ భారతాలకు సంబంధించి ఏది ఇచ్చినా కూడా పౌరాణిక గేయమే అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరగాలి. ఇక రామాయణం తర్వాత భారతానికి సంబంధించినటువంటి గేయాలు అనేటువంటివి బాగా వ్యాప్తిలో ఉన్నాయి. పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి గాథలను గేయ రూపంలో అందిస్తే వాటినే పౌరాణిక గేయాలు అంటారు. రాముల వారి కళ్యాణం పాట ఏ రకమైన గేయము అంటాడు మనకు? సీత సమర్థ, సీత గడియ, సీతను అత్తగారింటికి పంపడం, సీత అలుక, ఇవన్నీ కూడా పౌరాణిక సంబంధమైన గేయాలే. అక్కడ సీత సమర్థ, సీత అలక, సుగ్రీవ విజయం ఇవన్నీ కూడా భారతానికి సంబంధించిన పౌరాణిక గేయాల, రామాయణానికి సంబంధించిన పౌరాణిక గేయాల అని అంటే ఆ రామాయణానికి సంబంధించిన అంటే పౌరాణిక గేయాలలో ఎక్కువగా భారతానికి సంబంధించినవి ఉన్నాయా, రామాయణానికి సంబంధించినవి ఉన్నాయా అని అంటే రామాయణానికి సంబంధించినటువంటి పౌరాణిక గేయాలే అధికంగా ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనకు ఎగ్జామినర్ ఎలా అడుగుతాడు సార్ అని కనుక చూసినట్లయితే చూడండి, రామాయణ భారతాలకు సంబంధించినటువంటి గాథలను గేయ రూపంలో జానపదులు పాడుకుంటే అటువంటి గేయాలను ఏ గేయాలు అంటారు అని అడుగుతాడు. పౌరాణిక గేయాలుగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా మిత్రులారా, అది పౌరాణిక గేయాలు. నెక్స్ట్ ఇక తర్వాత కనుక చూసినట్లయితే చారిత్రక గేయాలు. చారిత్రక గేయాలు అంటే చరిత్రలో గొప్ప గొప్ప వీరులు మన దేశం కోసము లేదా వారి యొక్క సామ్రాజ్యాల కోసము ప్రాణత్యాగం చేసి ఉంటారు. అటువంటి గేయాలనే చారిత్రక గేయాలు లేదా వీరగాథలు అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. చారిత్రక గేయాలకు మరొక పేరేమి అని అంటే వీరగాథలు. వీరగాథలు అన్నా చారిత్రక గేయాలు అన్నా కూడా రెండు ఒక్కటే. అంటే చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం ఉంటుంది. వీటిలో వీరరసం ప్రధానంగా ఉండడం జరుగుతుంది. చారిత్రక గేయాలలో ఏ రసం ప్రధానంగా ఉంటుందంటే వీరరసం ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అందుకే వీటిని వీరగాథలు అని చెప్పడం జరుగుతుంది. వీరరస ప్రధానమైనటువంటి సంఘటన జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది. అటువంటి సన్నివేశాలు మన కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించడం అనేటువంటిది జరుగుతుంది. జానపద గేయాల ధ్యేయం వేరు, వీరగీతాల ధ్యేయం వేరు. వీరగీతాలు కేవలం వినోదానికి ఉల్లాసానికి మాత్రమే కాదు, అది వీరత్వాన్ని దేశభక్తిని ఉద్బోధించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరత్వాన్ని దేశభక్తిని ఉద్బోధించే గేయాలు ఏవి? ప్రధానంగా మిగతా గేయాలన్నీ కూడా ఆనంద ఉల్లాసాలకు మనకు అవకాశం అనేటువంటిది కలగజేస్తే ఒక చారిత్రక గేయము లేదా ఒక వీరగాథ గేయం అనేటువంటిది మాత్రము వీరత్వాన్ని మరియు దేశభక్తిని ఉద్బోధించడం అనేటువంటిది జరుగుతుంది. తెలుగునాడులో తొలి నుండి వీరసీమగా వాసికెక్కింది. ఈ సీమలో ఎందరో వీరాధి వీరులు జన్మించారు. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలిగినదే. చిగురు కొమ్మైనా అంటే చిగురు కొమ్మైనా కూడా చేవ అంటే మంచి శక్తి కలిగినదే అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుట్టినటువంటి చిగురు కొమ్మైనా కూడా మంచి చేవగలిగినదే. అటువంటి వీరగాథలు చూడండి మిత్రులారా. మియా సాబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండలరాయుని కథ, కుమార రాముని కథ తెలంగాణలో బహుళ ప్రచారం పొందిన వీరగీతాలు. ఇవన్నీ కూడా మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సార్ మాకు పరీక్షల్లో బిట్టేలా అడుగుతాడు సార్. మియాసాబ్ కథ పౌరాణిక గేయము, చారిత్రక గేయము, కరుణరసాత్మక గేయము ఇలా అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? అది మియాసాబ్ కథ అనేటువంటిది వీరగాథ. సర్వాయి పాపడి కథ వీరగాథ, వెంకటరెడ్డి కథ వీరగాథ, మల్లారెడ్డి కథ వీరగాథ, సోమనాద్రి కథ వీరగాథ, రాణి శంకరమ్మ కథ వీరగాథ. మియాసాబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వత మల్లారెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండలరాయుని కథ, కుమార రాముని కథ. ఇవన్నీ కూడా ఏ కథలకు ఉదాహరణలు? వెరీ వెరీ ఇంపార్టెంట్.
చారిత్రక గేయాలకు ఉదాహరణలు. అటువంటివే గాన చూసినట్లయితే పల్నాటి వీరుల కథ, కాటమరాజు కథ, దేశింగిరాజు కథ, బొబ్బిలి కథ, పెద్దాపురం కోడిపందాల కథ, అల్లూరి సీతారామరాజు కథ ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం పొందాయి. తెలంగాణ ప్రాంతంలో ప్రచారం పొందినటువంటివి మ్యాసాబ్ కథ, మియాసాబ్ కథ, సోమనాద్రి కథ, వెంకటరెడ్డి కథ, సర్వాయి పాపడి కథ, నెక్స్ట్ మల్లారెడ్డి కథ, మల్లారెడ్డి కథ. తర్వాత కనుక చూసినట్లయితే మనకు ఉండేటువంటి వాటిలో కుమారరాముని కథ, కుమారరాముని కథ, బిల్లూరి కొండలరాయుని కథ, సదాశివరెడ్డి కథ. ఈ కథలన్నీ కూడా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వీరగాథలు. మరి ఆంధ్ర ప్రాంతంలో ప్రసిద్ధి చెందినవి ఏమేమిటివి అనంటే పల్నాటి వీరచరిత్ర, బొబ్బిలి యుద్ధము, అల్లూరి సీతారామరాజు, తర్వాత వచ్చేటప్పటికి కాటమరాజు, దేశింగిరాజు, కాటమరాజు, దేశింగిరాజు, పెద్దాపురం కోడిపందాల కథ. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే వీరగాథ గేయాలకు సంబంధించినవి. మీకు తెలంగాణకు సంబంధించినవి కాబట్టి అదే బిట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. మియాసాబ్ కథ లేదా సదాశివరెడ్డి కథ లేదా సర్వాయి పాపని కథ లేదా వెంకటరెడ్డి కథ లేదా మల్లారెడ్డి కథ లేదా కుమారరాముని కథ, ఈ సోమనాద్రి కథ, రాణి శంకరమ్మ కథ. ఈ కథలన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి కథలంటే వీరగాథలు. మరి ఆంధ్ర ప్రాంతంలో వీరగాథలు ఏమిటి అంటే పల్నాటి వీరకథ, బొబ్బిలి కథ, దేశింగిరాజు కథ, కాటమరాజు కథ, కాటమరాజు కథ, దేశింగిరాజు కథ, పెద్దాపురం కోడి పందాల కథ, అల్లూరి సీతారామరాజు కథ. మహాభారత కాలం నుంచి సమర నీతి ప్రకారము ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు ఒక వీరునితో శత్రు దళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి. అలా కాక ఒక వీరునిపై పెక్కుమంది తలపడి అతనిని పరిమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణమవుతుంది. పరిమార్చడం అంటే అర్థం ఏమిటంటే చంపినట్లయితే, చంపడం. పరిమార్చడం అంటే చంపడము. అంటే ఒక వీరుని మీదకి ఒక్కడు మాత్రమే యుద్ధానికి వెళ్ళడం అనేటువంటి జరగాలి. అలా కాకుండా ఒకడి మీదకి అనేక మంది వెళ్ళి యుద్ధంలో చంపితే దాన్నే వీరమరణం అంటారు. కాలక్రమంలో అతనిని జానపదులు దైవ సమానుడిగా భావిస్తారు. అంతటితో వీర పూజ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ విమోచనోద్యమంలో అసువులు బాసిన వీరుల గాథలు ఆంధ్రదేశమంతటా ప్రచారంలోనికి రావడం జరిగిందనే విషయాన్ని కూడా మనం ఇలా చారిత్రక గేయాలకే వీరగాథలు అనేటువంటి పేరు కలదు. మియాసాబ్ కథ, సర్వాయి పాపడ కథ, నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే దేశింగిరాజు కథ, తర్వాత కాటంరాజు కథ, తర్వాత బొబ్బిలి యుద్ధము, పల్నాటి వీర చరిత్ర, అల్లూరి సీతారామరాజు కథ, తర్వాత వచ్చేటప్పటికి కోడిపందాల కథ, పెద్దాపురం కోడిపందాల కథ. ఇవన్నీ కూడా మనకు చారిత్రక గేయాలు లేదా వీరగాథ గేయాలుగా చెప్పుకోవడం జరగాలి. తెలంగాణ వీరగాథ గేయాలు వేరు, ఆంధ్ర ప్రాంతపు వీరగాథ గేయాలు వేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పారామర్దిక గేయం. పారామర్దిక గేయం అంటే ఏమిటి సార్? భక్తిని గురించి, జ్ఞాన కర్మ మోక్ష సాధనాలను గురించి తెలిపేటువంటి గేయాలే ఈ పారామర్దిక గేయాలు. అంటే భక్తి మార్గము అత్యంత సులభమైనదని, భక్తి మార్గం అనేటువంటిది అత్యంత సులభమైనటువంటిదని, ఆ భక్తికి సంబంధించినటువంటి గీతాలను తెలిపేటువంటి వాటినే పారామర్దిక గేయాలుగా చెప్పాలి. ఈ పారామర్దిక గేయాల్లోకి ఏమేమి వస్తాయి అని కానీ చూసినట్లయితే హరిదాసులు పాడుకునే పాటలు, భద్రాచల రామదాస్ కీర్తనలు, తూము నరసింహదాస్ కీర్తనలు, పరాంకుశదాస్, ప్రకాష్ దాస్, వెంకటదాస్ కీర్తనలు తెలుగు సీమ అంతటా వ్యాప్తి చెందడం జరిగింది. అలానే మనకు పదములు కావచ్చు, దరువులు కావచ్చు, మేలుకొలుపులు కావచ్చు, లాలిపాటలు, జోలిపాటలు, మంగళహారతులు, స్తోత్రాలు, తారావలులు, నామావలులు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే పారామర్దిక గేయాలకి చక్కని ఉదాహరణలుగా మనం చెప్పుకోవాలి. వీటికే మరొక విధంగా తత్వాలు అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే
వేదాంత సంబంధమైనటువంటి సత్యాలను కూడా పాడుకుంటారు. ఆ వేదాంత సంబంధమైనటువంటి భక్తికి సంబంధించినటువంటి గీతాలకే, పారామార్థిక గీతాలకే తత్వాలు అనే పేరు కూడా ఉన్నది. మనకు ఈ తులసి పాట కావచ్చు, లక్ష ఒత్తుల పాట కావచ్చు, కామేశ్వరి పాట కావచ్చు, నోము పాటలు కావచ్చు, బతుకమ్మ పాట కావచ్చు, బొడ్డెమ్మ పాట కావచ్చు, ఇవన్నీ కూడా పారామార్థిక గేయాలలో వేదాంత సారాన్ని తెలిపేటువంటి గేయాలుగా మనము గుర్తుపెట్టుకోవడం జరగాలి. బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, తర్వాత లక్ష ఒత్తుల పాటలు, తులసి పాటలు, కామేశ్వరి పాటలు, ఇవన్నీ కూడా పారామార్థిక గేయాలు. పారామార్థిక గేయాలకు మరొక పేరేమి? తత్వాలు అనేటువంటి పేరు కలదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేశింగిరాజు కథ, కాటంరాజు కథ, సదాశివరెడ్డి కథ, మల్లారెడ్డి కథ, తర్వాత కనుక చూసినట్లయితే వెంకటరెడ్డి కథ, తర్వాత వచ్చిందే కుమారరాముని కథ, ఈ కథలని మియాసాబ్ కథ, ఇవన్నీ కూడా వీరగాథలు, చారిత్రక వీరగాథల కిందకి మనకు రావడం జరుగుతుంది. వేదాంత సంబంధమైనటువంటి గ్రంథాలకే, వేదాంత సంబంధమైనటువంటి పాటలకే తత్వాలు, ఈ భక్తి సంబంధమైనటువంటి గీతాలు కూడా అందులో ఉంటాయి. ఇక స్త్రీల పాటలు అంటే స్త్రీలకు సంబంధించినటువంటి పాటలు కూడా మనకు అనేకం కనిపించడం జరుగుతుంది. ఆ స్త్రీల పాటల్లో మనకు ప్రధానంగా లాలిపాటలు, జోలపాటలు, లాలిపాటలు, జోలపాటలు అనేటువంటివి స్త్రీలకు సంబంధించినటువంటి పాటలుగా మనం గుర్తుపెట్టుకోవడం అనేటువంటి జరగాలి. స్త్రీ జీవితంలో వివాహం అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆ విధంగా వారు పాడుకునేటువంటి ఆ పెండ్లి పాటలు కావచ్చు, కట్నం పాటలు కావచ్చు, నలుగు పాటలు కావచ్చు, అలుక పాటలు కావచ్చు, తలుపు మూల పాటలు కావచ్చు, బంతుల పాటలు కావచ్చు, వధువరుల పాటలు కావచ్చు, ముఖం గడిగే పాటలు కావచ్చు, అవిరేని పాటలు కావచ్చు, వియ్యాలవారి పాటలు కావచ్చు, అప్పగింత పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా స్త్రీలకు సంబంధించినటువంటి గీతాలుగానే మనం చెప్పుకోవాలి. అలుక పాటలు, అప్పగింత పాటలు, వధువరుల పాటలు, తలుపు దగ్గర పాటలు, బంతుల పాటలు, ముఖం గడిగే పాటలు, పెండ్లి పాటలు, ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి పాటలంటే స్త్రీలకు సంబంధించిన పాటలుగా మనము చెప్పుకోవాలి. మనకు అలుక పాటలు, అప్పగింత పాటలు, పెండ్లి పాటలు, తలుపు మూల పాటలు, ఇవి ఏ రకమైన పాటలు అని అడుగుతాడు. స్త్రీలకు సంబంధించిన పాటలు. పారామార్థిక గేయాలకు మరొక పేరేమి? తత్వాలు అనేటువంటి పేరు కలదు. ఇక శ్రామిక గేయాలు అంటే స్త్రీ పురుషులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు కష్టపడడం జరుగుతుంది. ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసము వారు రకరకాల పాటలు పాడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పిండి విసురుతున్నప్పుడు, ఇల్లు అలుకుతున్నప్పుడు, ధాన్యం జంతుతున్నప్పుడు, నాగలితో దున్నుతున్నప్పుడు, నాట్లు వేసేటప్పుడు, పొలానికి నీరు పెట్టేటప్పుడు, విత్తనాలు జల్లుతున్నప్పుడు, పంట నూరుస్తున్నప్పుడు, పడవ లాగుతున్నప్పుడు, రాళ్ళు కొడుతున్నప్పుడు, బరువులు మోస్తున్నప్పుడు, రోడ్డు రోలర్ లాగుతున్నప్పుడు, ఇంటి కప్పులు వేస్తున్నప్పుడు, పల్లకి మోస్తున్నప్పుడు రకరకాల పాటలు అనేటువంటి వారు పాడడము జరుగుతుంది. ఇవి ఎందుకంటే వారి శ్రమను మర్చిపోవడం కోసము పాడడం జరుగుతుంది. ఇవే శ్రామిక గేయాలుగా మనము చెప్పాలి.